వరంగల్ నగరం వరుస తో బెంబెలెత్తిపోతుంది. భయం గుప్పెట్లో నగర ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. అభం శుభం తెలియని అమాయకులపై కూడా కత్తులతో దాడి చేసి అత్యంత దారుణంగా హతమార్చడాన్ని కూడా నగర ప్రజలు తీవ్రంగా భావిస్తున్నారు. అసలు ఇంకా ఎన్ని రోజులు అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నటువంటి ఒక ఆవేదన మాత్రం వారి కుటుంబ సభ్యుల్లో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే మనం హనుమకొండకు సంబంధించి ఇక్కడ పక్కనే ఉరుసుగుట్ట ప్రాంతంలో నిన్న జరిగినటువంటి కు సంబంధించి చాలా తీవ్రమైనటువంటి ఆవేదనలో వరంగల్ నగర ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మాద అనిల్ అనేటువంటి ఒక 22 యువకుడిని అత్యంత దారుణంగా ఇక్కడ హతమార్చడాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరిగింది, వాళ్ళ బంధువులు వాళ్ళ తల్లిదండ్రులు మొత్తం చూస్తున్నాం. ఒక్కసారి వారి ఆవేదన చూస్తుంటే మాత్రం మాటల్లో వర్ణించలేని పరిస్థితి. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి సంఘటనల్లో ఎలాంటి అమాయకుల ప్రాణాలను కూడా గాల్లో కల్పించడం పట్ల నగర ప్రజలు మాత్రం తీవ్రంగా వ్యక్తమవుతున్నారు. అభం శుభం తెలియని వాళ్ళ మీద ఎందుకు ఇంత దారుణాలు అన్నట్టు అసలు ఏం జరిగిందన్న, ఏమైతే అనిల్ మీకు నమ్ముతాడాట ఆయన, ఇంకా 4 ఉన్నారట ఆయన, ఇంకా 4 నమ్ముతాడట. పోలీసు అయ్యేతో చెప్పిన నేను అంటాడట నాయన అయ్యా అని అంటే నేను ఇంకా 4 ఇట్లాంటి ఉంచొద్దు సారా నాన్న అంటే తాలకాయ ఊపిండు కానీ సపోర్ట్ చేయలేదు నాను. ఎందుకు ఇట్లా దాని మీద ఎందుకు దాడి చేసింది అనుకోవచ్చు అన్న? ఏదో లొల్లి పెట్టుకున్నారట నాన్న గణపతి కాడ పెట్టుకుంటే ఎవడెవడో లొల్లి పెట్టుకుంటే నా కొడుకు ఇంట్లో అంటే వాడు ఎవడు ఉన్నాడు బుగిలిగాడు కొడుకు వచ్చి అనిలా చెప్పారేంద్రా అంటే కోరయ్య అని వాడు చెప్పిండు. సార్ వచ్చిండు, అరే అనిలా అని పిలిచిండు. పిలితే అది ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళ కాంచి నా కొడుకుని హైదరాబాద్లోనే ఉంచుకుంటాను. నా పెద్ద కొడుకుతోటి ఆన్నే చదివి ఆన్నే నౌకరు చేస్తాడు. ఇది 3 ఆనేవాడు అని నాకు మొన్ననే కోడలు పెళ్లి చేసిన. ఆ కోడలు పెళ్లి చేస్తే అన్నయ్య వాళ్ళు ఉంటారు. నిన్న పండుగ అని రారా నాన్న వదిన అన్న వచ్చిళ్ళు, నువ్వు కూడా రా బిడ్డ ఇంత తిని 3 రకం పోదురా అని పిలిపించుకున్నా. ఇక బయట వ్యక్తికి ఫోన్ చేసినట్ట మా ఇల్లెమ్మటి వాళ్ళకు ఫోన్ చేస్తే వాడు ఇక మందాగొద్దారా అని తీసుకొని పోయిల్లట. పోతే ఇక ఆడ వీళ్ళు పోయారికే వీళ్ళే ఉన్నారట కదా. 4 వచ్చిల్లట గట్టిగా కాబట్టి ఇక వీళ్ళు భయపడి వీళ్ళు ఉరికిరట. పోరగాలు ఉరకంగానే కత్తితోటి పండబెట్టి ఎవరెవరున్నారు అక్కడ నిందితులు ఎవరెవరున్నారు, ఎవరిని గుర్తించారు మీకు తెలుసా? వాళ్ళు ఏమైనా పరిచయం ఉందా గతంలో? వాళ్ళేం పరిచయం ఒక బుర్మయే మనకు పరిచయం. వాళ్ళు ఎవడు ఇక వీడు ఇక్కడ ఏం పేరు పేరేంది బూర్మాయును ఇక్కడికి పున్నంగాడు అక్కడ ఉంటాడు. ఇక్కడ మిర్చిలు అమ్మేటోడు వాడు ఇది కన్నయ్య వాడు ఉన్నాడని ఆడ సీఏ చెప్తాండ్రా. వాళ్ళు కూడా ఉన్నారు 4 అట. ఒక 2 అయితే నా కొడుకు చెలాయించుకొని వచ్చు కానీ 4 అయ్యారికి మెసలు లేకపోయింది. ఈ పూరగాళ్ళు ఉరికిల్లట. ఓకే, ఇప్పటి వరకు పథకం ప్రకారమే ఇక్కడ ఒక దగ్గరికి పిలిపించుకొని ఇట్లా హత్యలు చేయడాన్ని కూడా తీవ్రంగా మొన్న వారం రోజులు గడవక ముందుకే ఒక వ్యక్తిపై కూడా ఒంటిపై పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి ఘటన మరవక ముందే వారం రోజుల్లోనే మళ్ళీ ఇక్కడ మాద అనిల్ అనేటువంటి యువకుడిని కూడా అత్యంత దారుణంగా దాడి చేయడానికి కూడా కుటుంబ సభ్యులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఏమైందమ్మా చెప్పు, మీకు ఉన్న సమాచారం ఏందమ్మా? అయ్యా నా కొడుకు నా ఏం చేయరయ్యో అయ్యా, నా కడుపు కోసిర్రయ్యా అయ్యా, వాళ్ళ కడుపు కోయిర్రయ్యో అయ్యా, నా కొడుకుని ఎట్లా తీసుకుపోయిల్లయ్యో అయ్యా, వాడు రమ్మని తీసుకుపోయి నా కొడుకు ఇంటనే ఉన్నాడయ్యా అయ్యా, నా కొడుకు తుడు మా చెల్లె మాట్లాడుతుంది ఈతలకు వచ్చినయ్యో అయ్యా, ఇంకో రూమ్లో పోయి వచ్చి లేడయ్యా ఎంబడే ఫోన్ చేసిన అయ్యా అయ్యా, నా కొడుకు ఎత్తలేడయ్యో ఓ అయ్యా ఉరుకుతున్నా ఉన్నా అయ్యో అయ్యా గోసే చిల్లు అయ్యో అయ్యా, ఏం చేయాలి ఇంట్లోనే ఫోన్ చేసి రమ్మని తీసుకుపోయి ఇట్లా చేసిల్లు అయ్యా. వానికి మాత్రం చేసినోనికి కఠిన శిక్ష పడాలి. వాడికి ఉరి శిక్ష పడేదాకా వదిలేసేదే లేదు. ఈ చట్టం ఊకోం. ఇట్లా చాలా మందిని టార్గెట్ పెట్టుకున్నాడు. వాడు ఫస్టే అన్నాడు అయ్యా ఏం చేస్తాడు మహేష్ అనేటువంటి అంత ఏం చేస్తాడో. ఓకే, ఇక్కడ ప్రస్తుతానికైతే సంఘటన స్థలంలో ఉన్నటువంటి వ్యక్తి మనతో ఉన్నాడని చెప్పి తెలుస్తుంది. ప్రస్తుతానికి ఏం జరిగింది తమ్ముడు? నిన్న మేము అక్కడ పేరు బి నాగపాని సార్. నిన్న అక్కడ మేము తాగేటప్పుడు వాళ్ళు ఇక్కడ మన పెట్రోల్ బంక్ గల్లీలో తాగినాం సార్. తాగినాం ముగ్గురం నేను ఇద్దరం అతను ఉంటే వీళ్ళకి ఇదివరకు ఉన్నాయి సార్ గొడవలు. ఎవరెవరికి? ఇప్పుడు అనిల్ అనే వీళ్ళకి గొడవలు ఉన్నాయి. ఆయన వచ్చి నాతో మాట్లాడిండు. ఆయనతో ఇంకొక ఆయన వచ్చిండు. అనిల్ అనేటైనా నడుచుకుంటూ పోతాను రోడ్డు మీదకి. ఇక్కడ ఏమవుతుంది అన్నట్టు పోతా ఆయన వేరేటైనా పట్టుకొని వచ్చిండు పండబెట్టిండు. పండుకొని పెడితే ఈయన కూడా పోయిండు. మేము ఆపడానికి పోతే మీరు సంబంధం లేదు, మీరు మధ్యలో రాకండి అని ఇట్లా అన్నాడు సార్. ఇట్లా అనేసరికి మాకు కొద్దిగా భయమై
ఇక మా కాలనీ నుంచి ఒక 2-3 వస్తా అంటే వాళ్ళని అడిగి ఆపినాం. పోయి ఇట్లా ఆపుతుంది అంటే ఎవరు రాలేదు సార్. ఎవరు రాకపోయేసరికి కొంచెం ముందు పోయి రోడ్డు మీద ఎవరైనా తీసుకొద్దామంటే వాళ్ళు వచ్చినట్టు వచ్చి మళ్ళీ వెనకాలకి వెళ్ళిపోయారు. భయపడిపోయేసరికి నేను ఇక్కడ మా కాలనీ అయితే ఫోన్ చేసిన. ఫోన్ అయితే ఎమ్మటే వచ్చేసిండు ఆయన వచ్చి మేము కొంచెం ముందు పోయి వాళ్ళని అడిగేలోపు ఇక్కడ ఎవరు లేరు కదన్నా అని అంటే ఇక్కడ అన్నం చంపేసి ఉంచులని అనగానే మేము పోయినాం సార్. మీరు పోయేసరికి చంపేసారు. ఓకే, ఎవరెవరు ఉన్నారు అక్కడ నిందితులుగా? ఎవరెవరు ఉన్నారు? మీరు ఈ ఇక్కడ కాలనీ అయితే ఈ మయన్న అని వేరే కంపరాజ్ అని వాళ్ళిద్దరు అంటే తెలుసు సార్. నాకు మిగతా వాళ్ళు 4 ఉన్నారు కానీ. ఓకే ఓకే, ఏం చేస్తాడు ఈ మహేష్ అనేటువంటి వ్యక్తి? అంటే ఏం చేయడు సార్, ఇంటి దగ్గరనే ఉంటాడు. ఓకే 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 ఓకే. ఇంట్లో ఉన్నాయి ఇదివరకు పాత కక్షలు అమ్మేటి వాళ్ళు నమ్మించి ఇంట్లో ఉండి ఏం చేసిన ప్లాన్ ప్రకారం పిలిపించుకొని తీసుకుపోయినాక మందు అవుతామని తీసుకుపోయిన చట్టాలకు తీసుకుపోయినాక వీళ్ళు పోయిన తర్వాత వీళ్ళు వచ్చిన సంగతి వాళ్ళకి తెలిసింది. వాడు ప్లాన్ ప్రకారం 4 తీసుకొని వచ్చిండు. వచ్చినాక అనగబెట్టి పోయాక తప్పించుకొని ఉట్టుకొని పిల్లలు తప్పించుకోపోయాడు. పోయాక 2 గాలు అనుకుని పడేసి సరం ఆట. వాళ్ళు 4 ఉన్నాయి, అబ్బాయి ఒక్కడే ఉన్నారు. 4 కూడా పోయిన వాళ్ళు వీళ్ళు తప్పించుకొని ఊరుకొచ్చిండు. భయపడి తప్పించుకొని ఊరుకొచ్చిండు. వీళ్ళు భయపడి ఊరుకొచ్చిండు. వీళ్ళుగా ప్రయత్నం చేసిన ఉంటే ఇంకా వీళ్ళు ఉంటే తప్పించుకోవచ్చు. కానీ కావాలని చేసిన చంపిన వాళ్ళు మాత్రం వాళ్ళని శిక్షించాలి. ఇప్పుడు అమ్మాయిని కనుక ఎట్లా అప్పుడు ఐసులు పూసి కాలబెట్టిండ్రు ఆ పిల్లని చంపిన వాళ్ళను హత్య చేసిన వాళ్ళని ఎన్కౌంటర్ చేసి పారాలని చెప్పి మనం చేస్తున్నాం. మేము హత్య దాకా మేము వదిలిపెట్టే సవాల్ లేదు వాళ్ళని. మీరు కూడా అక్కడ సంఘటన స్థలంలో ఉన్నారు కదా, మీ పేరు ఏం పేరు? నేను స్కూల్లో డ్యూటీ చేస్తాను, జేసీఎం స్కూల్లో. నేను బస్సు కడుక్కుంటా అని చెప్పిన. అనిల్ ఫోన్ చేసి రారా ఏం చేస్తాను అని అన్నాడు. నేను బస్సులు ఉన్నారా, నేను బస్సు కడుక్కోవాలి, సార్ దిగుతాను, నేను రానని చెప్పిన. చెప్తే ఏం కాదు, ఒక 5 నిమిషాలు వచ్చిపోరా అని అన్నాడు. నేను ఆలోపు వచ్చిన తర్వాత మంచిగా కూర్చొని ఉన్నాం. తర్వాత వెనక నుంచి బండ్లు వచ్చిన తర్వాత వాళ్ళు ఫస్ట్ 2 వచ్చిళ్ళు, తర్వాత ఎవరు వచ్చిళ్ళు అంత గమనించలే. 2 అయితే వచ్చిన తర్వాత మాట్లాడి కింద పడేసిళ్ళు. అనిల్ అప్పటికే పక్క జరిగి ఫోన్ తీసి ఇంట్లో ఫోన్ చేద్దాం అనుకున్నాడు. ఫోన్ చేద్దామని ట్రై చేసేలోపు పట్టుకొని కింద పడేసి ఇక మీకు సంబంధం లేదురా మీరు వెళ్ళిపోండి అది ఇది అన్నాడు. మేము అప్పటికి చాలా ట్రై చేసినాం, వద్దన్నా అని చెప్పినాం. చెప్తే వినకుండా కత్తి ఇట్లా తిప్పినట్టు చేసాను. తలవారా లేకపోతే చిన్న కత్తి ఎట్లాంటిది? ఏమో జోబుల నుంచి తీసింది, చూడలే అంతగా. ఇప్పుడు అంటున్నావు కదా, అంటే ఇట్లా మీరు వెళ్ళిపోండి రాని ఇట్లా అది పెట్టే ఉండే చిన్నది, అది తీసి ఇట్లా అనేసరికి భయమైంది. ఉరికినాం, రోడ్డు మీద దాకా ఉరికినాం, ఎవరైనా వస్తారా అని. మా కాలనీ వాళ్ళకి 2-3 వచ్చిళ్ళు, అన్న ఆపుదాం రండి అని చెప్పినాం. చెప్తే వాళ్ళు కూడా భయపడి వెళ్ళిపోయారు. కాలనీలో అందరిని పిలుచుకొద్దామని వాళ్ళు ఉరికొచ్చారు. దాని తర్వాత మేము రోడ్డు మీద ఎవరైనా పిలుచుకొద్దామని 2 ఉరికినాం. ఉరికి అక్కడ అంకుల్ వాళ్ళు ఎవరో ఉండే బండి మీద, అంకుల్ కొంచెం ఆపుదాం రండి అంకుల్ అంటే వాళ్ళు మీరు ఏదో గొడవలు మాకు సంబంధం లేదు, మేము ఎందుకు వస్తామని వాళ్ళు అన్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను స్కూల్లో డ్యూటీ చేస్తాను కదా, నాతో పాటు క్లీనర్లు ఇట్లా వాళ్ళ అంకుల్ వాళ్ళు ఉంటారు, డ్రైవర్లు, వాళ్ళని తీసుకొద్దామని స్కూల్లో కురికితే వాళ్ళని పిలిస్తే వాళ్ళు 2-3 వచ్చేలోపు మళ్ళీ ఇక్కడ ఆ స్పాట్ కాడికి వచ్చేలోపు వాళ్ళు ఎవ్వరు లేరు అక్కడ. అనిల్ అనే వ్యక్తి ఒక్కడే పనుకున్నాడు, ఆయన చంపేసి ఉన్నాడు. అదొకటే అంతే. ఇప్పుడు పాత కక్షలు అని చెప్పి అంటున్నారు కదా, పాత కక్షలు ఏ సందర్భంలో అయినా ఎన్ని నెలల క్రితం ఉంటున్నాయి వీళ్ళకి పాత కక్షలు? 3 years బ్యాక్ అయ్యింది. ఏం జరిగింది? ఏ కారణంతో వాళ్ళకు గొడవలు ఉండే? అంతకుముందు ఆయన మీద అటాక్ జరిగిందట. ఎవరి మీద? మహేష్ మీద. ఎవరు చేసిందట? ఎవరు చేసిన అంటే ఇప్పుడు ఈ రాజే మన అనిలే చేసిన ఒక అనుమానం ఉండేనా? అనిల్ అని తెలియదు, ఎవరు చేసిందో తెలియదు. కాకపోతే వాళ్ళైతే వచ్చిళ్ళు, 2 వచ్చి. ఏ కారణం లేకుండా వీళ్ళిద్దరికైతే ఎవరినైతే వాళ్ళని ఇప్పుడు నిన్నో వేరే వాళ్ళని మిమ్మల్ని అయితే వెళ్ళిపోమని చెప్పన్నారు, అంటే ఏ కారణం లేకుండా అయితే మిమ్మల్ని అట్లా అన్నారు కదా. ఇప్పుడు మరి ఎందుకు ఖచ్చితంగా పాత కక్షలు అంటే ఏవో సందర్భం ఉంటాయి కదా. ఇప్పుడు ఏమైనా వినాయక చవితి లేకపోతే December 31 లాంటివి ఏదో అంటున్నారు కదా, మరి అటువంటి దాంట్లో గొడవల్లో తను ఉండేనా గతంలో? ఉంది. వినాయక చవితి గొడవలలో చిన్న పెద్ద లేకుండా ఇట్లా మాట్లాడుకోవడం వలన, లేకపోతే నువ్వు చిన్నోడు నేను పెద్దోడు అన్నట్టుగా అట్లా అయిపోయింది. అప్పటికే ఏం కాలేదు, అది కూల్గానే ఉన్నారు. 3 years దాకా ఇంతవరకు ఎప్పుడు ఏం కాలేదు. 3 years నుండి పాత కక్షల గొడవ నేపథ్యంలోనే భయానికి హైదరాబాద్కి వెళ్ళిపోయిందా, లేకపోతే బతుకు తెరువు కోసం ఉద్యోగం చేసుకుందాం అని వెళ్ళిండా? బతుకు తెరువు కోసం నేను జాబ్ చేస్తాను. తర్వాత ఇంటికి వచ్చిండు, పండగని వచ్చిండు. మళ్ళీ ఎల్లుండి వెళ్ళిపోవాలరా, జాబ్కి ఎక్కాలని చెప్పిండు. అంతే, ఎల్లుండి వెళ్ళిపోవాలన్నాడు. నిన్న ఇది జరిగింది.